మేమంతా కూడా మా విద్యార్థుల గురించి ప్రతి విషయంలో కూడా డిస్కస్ చేస్తాము. కానీ ఒక విద్యార్థి బాహ్యంగా మన మాటల ద్వారా కావచ్చు, మన చర్యల ద్వారా కావచ్చు మార్పులు తీసుకురావచ్చు అనేది కంటే మా విద్యార్థులు మీరు వారి యొక్క మనసుని తట్టే వారి యొక్క లక్ష్యం ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. మేము మారాలి. ఎవరి కోసం? మాకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ కోసం మారాలి. వాళ్ళ లక్ష్యాన్ని చేరాలంటే మా ఎదురుగా ఉన్న మా గురువులని మేము గౌరవంగా వాళ్ళు ఇచ్చే ధ్యానాన్ని మేము తీసుకోవాలి. దాంతో ఇన్ ఫ్యూచర్లో నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం నాకు కనబడుతూ ఉంది. నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు ఒక లక్ష్యం ఉంది, నేను సాధించి మా అమ్మ నాన్నని సుఖపెట్టి ఈ సమాజానికి నేను సేవ చేయాలి అన్న ఐడియాలజీ మా విద్యార్థుల్లో అది ఎంతవరకు నాటారంటే, ఒక 4 నిమిషాలు మీరు కళ్ళు మూసి మీ అమ్మ నాన్నని గుర్తు చేసుకోండి, మీరు వివరిస్తున్న అమ్మ గురించి, నాన్న గురించి, గురువు గురించి చెప్తూ ఉంటే మా విద్యార్థులే కాదు మా అధ్యాపక బృందం కూడా మా అమ్మ నాన్న కావచ్చు మా విద్యార్థులను చూస్తుంటే మాకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఒక అమ్మ నాన్నకు ఈ రోజు వరకు ఇంత విలువ ఉంటుందా, వీళ్ళ యొక్క లక్ష్యం కోసం మేము ఖచ్చితంగా కష్టపడాలా అనే ఒక కాన్సెప్ట్ని, ఒక ఆలోచనని మా విద్యార్థులకు ఈ 4 నిమిషాలు ఖచ్చితంగా మా విద్యార్థులు రాబోయే రోజుల్లో, అది సెకండ్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము ముందుకు వెళ్తాము అని ఈ రోజు నుంచి వారి మనసులో వాళ్ళు బాహ్యంగా కాదు అంతర్గతంగా ఈరోజు ఒక మొక్కలు నాటారు. దానిని మేము కూడా తీసుకొని మా అధ్యాపక బృందం కూడా ఆ విద్యార్థుల యొక్క ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేస్తున్నారో దానికోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. మేము ఆ లక్ష్యం కోసం వాళ్ళని సాధించే విధంగా చేస్తాం. మీ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఇన్స్పైర్ కాదు, అది ఒక లైఫ్కు కావాల్సినంత ఏదైతే వాళ్ళు కావాలనుకున్నారో ఆ జీవితానికి ఏదైతే కావాలో అదంతా అందించాలి. అలాంటి ఇన్స్పైర్ కార్యక్రమం మా కళాశాలకు రావడం, ఈ ఉన్న సమయంలో మేమెవ్వరం కూడా మీ కార్యక్రమాన్ని మా అధ్యాపక బృందం అంతా కూడా మా విద్యార్థులకు అందిస్తుంటే 350 మంది కూర్చున్నా కూడా ఎవరు లేరు ఈ హాల్లో అన్నట్టుగానే ఆ చప్పట్లతోనే బయటికి వినబడుతుంది. కానీ ఈ 300 మంది మీరు చెప్పే కార్యక్రమాన్ని మేము ఎంతో మీ మనస్ఫూర్తిగా అవగాహన చేసుకుంటూ మా విద్యార్థులకు ఒక లక్ష్యం కోసం, తల్లిదండ్రుల కోసం, సమాజం కోసం ఒక మంచి పౌరుడిగా నీకు కావాల్సింది ఇప్పుడు ప్రేమ కాదు, వ్యసనాలు కాదు, ఒక లక్ష్యం కోసం వెళ్ళు, ఉన్నతంగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి అనే మంచి సందేశం ఇచ్చారు. మీలాంటి వాళ్ళు మా కళాశాలకు వచ్చేసి ఇలాంటి మా విద్యార్థులకు మమ్మల్ని ఒక లక్ష్యం కోసం మాకు ఒక లక్ష్యాన్ని, అలాగే విద్యార్థులకు ఒక లక్ష్యాన్ని ఇచ్చినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ మాకు అవకాశం